అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బోల్డన్ని పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకొని ఆ చెట్టుకు నిండుతనాన్ని తెచ్చాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రదేశం కిలకిల వాతావరణంలో మారుమోగేది. ఇదంతా అక్కడికి కొద్ది దూరంలో పుట్టలో ఉండే పాముకు అస్సలు నచ్చలేదు. ఆహారం కోసం చెట్టు ఎక్కితే పాముని చూసి ఓ పిట్ట అరిచేది. వెంటనే అన్ని పిట్టలు అప్రమత్తమై ఎగిరిపోయేవి. అందువల్ల పాములకు సరిగ్గా కడుపు నిండకుండా ఉండేది. పాములన్నీ నిర్ణయించుకొని ఒక ముసలి పామును చెట్టు వద్దకు పంపి, మేము మీతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాం, మీకు ఇష్టమేనా అని అడిగింది. స్నేహం అంటే పడి చచ్చే పక్షులు అందుకు సరే అని తెలిపాయి. ఆ రోజు నుండి పాములు యథేచ్ఛగా చెట్టు మీదకి వెళ్ళేవి. పక్షులు కూడా పుట్ట వద్దకు నిర్భయంగా వెళ్ళేవి. పాములు అనుకున్నట్లుగానే జరగడంతో అవి తమ పథకాన్ని ప్రవేశపెట్టాయి. పుట్ట వద్దకొచ్చిన పక్షులను వదలకుండా తినేసేవి. కొన్ని పాములు చెట్టు మీద ఉన్న పక్షులను పిల్లలను తినేసి కొంతకాలానికి పక్షుల నిర్మూలన చేసి మరో చోటికి తరలిపోయేవి. విషయం తెలుసుకునేలోపే పాపం వెర్రి పక్షులు ఆహారమైపోయేవి. స్నేహానికి అర్హులు చాచే ముందు ఉజ్వలను ఎంచుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.